మోడర్న్ డే పేరెంటింగ్ సంబంధించి పిల్లల్ని ఇన్స్టెంట్గా గ్రాటిఫై చేయడానికంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తూ, వాళ్ళు చెప్పిందే మనం వింటూ, వాళ్ళు కోరిందే పెడుతూ, వాళ్ళకి జీవితంలో ఎదురు దెబ్బలు తెలియకుండా పెంచాలనుకుంటా ఉంటారనమాట. అంటే కష్టం అనేది వాళ్ళకి తెలియకూడదు, ఎండ తెలియకూడదు, వాన తెలియకూడదు, ఇంట్లో కష్టసుఖాలు వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళని ఒక బబుల్లో పెట్టి పెంచేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెప్పిందే చాలా వరకు పేరెంట్స్ వింటూ ఉంటారు. వాళ్ళ టైమింగ్సే వాళ్ళవి, వాళ్ళ గేమ్సే వాళ్ళవి. వాళ్ళకి ఇంటర్నెట్ తప్ప, వాళ్ళకి మీడియా తప్ప, గేమ్స్ తప్ప ఇంకేమీ తెలియని పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిలో ఒక కాన్సెప్ట్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. అదే 6 పాకెట్ సిండ్రోమ్ అనమాట. చైనాలో 20-30 సంవత్సరాల క్రితం ఇది చాలా పాపులర్. చైనాలో ఇంతకుముందు 1 చైల్డ్ పాలసీ ఉండేది. అంటే ఒకటే పిల్లనో పిల్లవాడినో కనాలన్నమాట. ఆ పాలసీలో పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అటు ఇద్దరు అంటే అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, అంటే మొత్తం నలుగురు గ్రాండ్ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్, ఆరుగురు దృష్టి ఆ బాబు పైనే ఉండేది. ఆరుగురు పాకెట్స్ ఆ బాబు కోసమే ఖర్చు పెట్టాయన్నమాట. అంటే ఒక పిల్లవాడిని పెంచడం కోసం ఆరుగురు ఉండేవాళ్ళు. ఆ పిల్లవాడికి అన్నీ సమకూర్చేవాళ్ళు. పేరెంట్స్ అయితే ఇద్దరు జాబ్ చేస్తూ పిల్లవాడికి సరిగ్గా టైం ఇవ్వట్లేదన్న గిల్ట్ ఫీలింగ్తో వాడు అడిగిందల్లా కొనిచ్చేవాళ్ళు అనమాట. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కూడా అంతే గారాబంగా చూసేవాళ్ళు. అతి గారాబం చేసి చేసి ప్రపంచం తెలియకుండా చేసి వాళ్ళని చెడగొట్టేవాళ్ళు అనమాట.